సాగా. అంటే దేవుడు ఇవ్వాలి నీకు అనుకున్నప్పుడు, దేవుడు చెయ్యాలనుకున్నప్పుడు కాలం వస్తుందంట. ఆ కాలం వచ్చినప్పుడు నువ్వు వద్దనుకున్న దేవుడు ఆ పనిని చేసుకెళ్ళిపోతాడు. ఆ పని ఆగదో. మనం అనుకుంటాం డబ్బులు ఉండాలి, అన్నీ ఉండాలి, అన్నీ చూసుకోవాలి, చక్కగా చేయాలి, ప్లాన్ చేయాలనుకుంటాం. దేవుడికి ప్లానులతో పని లేదండి. దేవుడికి ప్లానులతో పని లేదు. ఆయన కాలం వస్తుంది, ఆ కాలం రాబోతుంది నీకు దగ్గరలో. ఆ కాలం వచ్చినప్పుడు నువ్వు అనుకోకపోయినా, నువ్వు దగ్గర లేకపోయినా ఆ పనిని దేవుడు చేసేస్తాడు. తప్పలు కూడా దేవుని మహిమపరచు. అది ఆగదు. అది ఆగే పని కాదు. మా తెలిసిన సోదరి చాలా మందులు వాడింది బిడ్డల కోసం. ఇంచుమించు 23 లక్షలు పెట్టి 23 లక్షలు ఖర్చు చేసింది. ఇక పిల్లలు పుట్టడానికి అనవసరం మానేసింది. మానేసిన 3వ సంవత్సరంలో దేవుడు సంతానం ఇచ్చాడు. డబ్బులు అయిపోయినాయి, పొలం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇక అంతే మన జీవితం అనుకున్నారు. మానేశారు. ప్రభు ఏదోడు చేస్తాడు అనుకున్నారు. 1 సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ అమ్మాయికి 42 సంవత్సరాల వయసు వచ్చింది. అందరూ అన్నారు 40-30 దాటితే ఇంకేమీ లేదు, లేక దీన్ని 40 వచ్చినా ఇంకేమీ లేదు, పాపం 23 లక్షలు ఖర్చు అయిపోయింది, డబ్బులు అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు ఇచ్చే కాలం వచ్చింది. 42వ సంవత్సరంలో దేవుడు సంతానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లకి ఎన్నో నెలలు ఉంటుంది? సంవత్సరం. మన పుట్టినరోజు చేశాం. ఒక కాలం వచ్చింది. ఇక కాలం